నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సఫాయి కర్మచారుల ఆరోగ్యానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. జీవీఎంసీలో సఫాయి కార్మికులకు జేసీబీ వాహనాలు, కిట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించండి, హోంమంత్రిని కలిసిన ముంబై నటి జత్వాని. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం, మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తూ జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలి, సిపిఐ సిపిఎం కార్పొరేటర్ల డిమాండ్. సఫాయి కర్మచారులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. జోన్ 3 లాసెన్స్ బే కాలనీలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి సఫాయి మిత్రులకు జేసీబీ వాహనాలు, పీపీఈ కిట్లు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. సఫాయి మిత్ర కార్మిక సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏ ఒక్క సఫాయి కార్మికుడు మ్యాన్ హోల్లో దిగకుండా వారి కోసం నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ కార్పొరేషన్ కృషి చేస్తుందన్నారు. ఉజ్వల యోజన పథకం కింద 2 జేసీబీ వాహనాలు, నమస్తే అనే కార్యక్రమం కింద సఫాయి మిత్ర కార్మికులకు పనిముట్లను అందించారు. జీవీఎంసీలో ఇప్పటికే 15 వాహనాలను సఫాయి కార్మికులకు అందించామని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఒక్కొక్క వాహనాన్ని 5 కార్మికులు గ్రూప్ గా ఏర్పడి వినియోగిస్తారని చెప్పారు. 2024 స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఒక సంజీవనిలా స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నోకరత్నం, జెడ్సీ శివప్రసాద్, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. मिड टर्म इलेक्शन हो जाते थे, उससे एक और जहां बहुत सारा समय जो है ना, पैसा भी खर्च होता था, समय भी लगता था और आचार संहिता लागू हो जाने के कारण विकास के काम भी अवरुद्ध हो जाते थे. महाराष्ट्र में एक स्थान पर तो ये हुआ कि 365 दिन में से और 332 दिन वहाँ पर एक साल में पूरे समय आचार संहिता लगी रही. कभी लोकसभा का चुनाव आ गया, कभी फिर उसके बाद फिर विधानसभा का चुनाव आ गया, फिर नगर निगम का चुनाव आ गया, तो 300 उसके कारण से सामान्य व्यक्ति के जो है ना वो काम पूरी तरह से प्रभावित हो जाते हैं, विकास अवरुद्ध हो जाता है. इसीलिए यह जो वन नेशन वन इलेक्शन का कॉन्सेप्ट है कि विकास कार्य भी अवरुद्ध ना हो, समय भी बचे और एक समय पर जब एक साथ चुनाव होते हैं तो उस समय का और पैसे का समाज के लिए, देश के लिए बेहतर ढंग से आने वाले समय में उपयोग हो सकेगा. దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సీవర్ నెట్వర్క్లలో కానీ, సెప్టిక్ ట్యాంక్స్లో కానీ ఎక్కడా కూడా మరణాలు అనేటివి సంభవించకూడదు. కేవలం మెషినరీతో మాత్రమే వాటిని హ్యాండిల్ చేయాలన్న ఉద్దేశంతో మనకి సెప్టిక్ ట్యాంక్స్, మనకి క్లీనింగ్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనము ఆ కేంద్ర మంత్రివర్యులు వచ్చి వీటిని విరివిగా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో జీవీఎంసీలో అలాంటి డెత్స్ ఎక్కడా లేకుండా చూడాలి అన్నటువంటి సూచన చేయడం జరిగింది. దాంతోపాటు స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమము స్వచ్ఛ భారత్ మిషన్లో జరుగుతుంది. ఆ స్కీమ్ని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీడియాని కోరడం జరిగింది. సో ఆ స్కీమ్ ప్రకారం మనకు ప్రజల భాగస్వామ్యము, అదేవిధంగా సంపూర్ణ స్వచ్ఛత, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి జీవీఎంసీలో పనిచేసే పబ్లిక్ హెల్త్ వర్కర్ల యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయాలని చెప్పడం జరిగింది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని హోంమంత్రి అనితను కోరినట్టు ముంబై నటి జత్వాని తెలిపారు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, వారిపై గట్టిగానే పోరాటం చేశానని వెల్లడించారు. తనకు మానసికంగా, భౌతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని, దానికి కూడా పరిహారం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఈ కేసులో రాజకీయ జోక్యం ఎంత ఉందనేది తెలియదని, అంతా విచారణలోనే తేలుతుందన్నారు. ముంబైలో ఉన్న కేసు విషయంలో అక్కడ తేల్చుకుంటానని వెల్లడించారు. తన ఐఫోన్లు 2 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారని, దానికి సంబంధించిన అలర్ట్లు కూడా వచ్చాయని వెల్లడించారు. అవి ఓపెన్ చేయడం కుదరకపోవడంతో డేటాను డిలీట్ చేయాలని చూశారన్నారు. దేశ చరిత్రలో ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న కేసులు ఇప్పటి వరకు చూడలేదన్నారు. కొందరు రాజకీయ పెద్దల పేర్లు ఇందులో ఉన్నాయన్నారు. 23 రోజుల పాటు బెయిల్ ఇవ్వలేదంటే ఈ కేసులో ఎంత అధికార దుర్వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు.
we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra, and along with the emotional, mental, physical suffering to the toll on our health, everything that we faced. And Anita ma'am was very kind enough to very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime, this present government would take all the necessary steps to rectify all these wrongdoings that happened to us, and as soon as possible deliver our rightful justice to us, which along with she also assured that my instruments which were very wrongfully seized from me, they would be returned to me in the due course after the completion of investigation closing this case as false. So we are very, very grateful for the current government in Andhra Pradesh, which has taken all the prompt measures and in the right direction to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified and we go back from Andhra Pradesh with fond memories. ఏపీని ఆక్వా హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో ఆక్వా ఆదాయాన్ని పెంచేందుకు చంద్రబాబు తప్పిస్తే జగన్ వచ్చాక ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్య రంగాన్ని ఫినిష్ చేశారని మండిపడ్డారు. ఫీడ్ విషయంలో జగన్ వేధింపులకు దిగారని, జేటాక్స్ బాధుడితో ఆ రెండూ లేక వ్యవస్థ నాశనమైందన్నారు. పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామంలో శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ ప్లాంట్ను వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది మంది జీవిస్తున్నారని మంత్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో తీర ప్రాంతంలో ఆక్వా హబ్స్ గతంలోనే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అందిస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకుని మత్స్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. చాలా మందికి ఎగ్గొట్టి ₹6 నుంచి ₹7 ఎందుకు కడతారో తెలియదు. బిల్లులు 3 రెట్లు 4 రెట్లు బిల్లులు వచ్చేసాయి. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అతి త్వరలోనే ₹1.5కే కరెంటు ప్రతి ఒక్క ఆక్వా రైతుకి అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రేపు చేయబోతుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి పరిశ్రమలు రావాలి. ఇవాళ చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి అతి ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ ఆక్వా రంగం. అయితే మన దగ్గర రొయ్యలకు మాత్రమే ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. భవిష్యత్తులో ఫిష్ కూడా ప్రాసెసింగ్ యూనిట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కొచ్చిన్ కానీ ఇలాంటి కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి. భవిష్యత్తులో ఆ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం కూడా నిన్న కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు MSME స్కీమ్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లింక్ చేసి SC, ST, BC మైనారిటీ వర్గాలు కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి షేర్ని మార్జిన్ మనీ కింద పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తే 5,000 కోట్ల రూపాయలతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం నేను కేబినెట్ లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలా వినూత్నంగా ఆలోచించి ముఖ్యమంత్రి మనం ఉండడం మన అదృష్టాన్ని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, వేదికను అందించినటువంటి పెద్దలందరికీ మరొకసారి శామ్ ఆక్వా వెలగపూడి సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తమను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరిస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు ఏమయ్యారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. 3 ఏళ్లుగా ఉద్యమం చేస్తుంటే జనసేన నేత బొలిశెట్టి హేళనగా విమర్శించడం శోచనీయమన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు సహకరిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, అటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వైఖరి ఏంటి అన్నది, దివాళా కోరు వైఖరి ఏంటి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏమైంది? వాళ్ళకి చేతకాల
జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు. చేత కాకపోతే మీకు చేతనైన వాళ్ళు మేము చేస్తామని చెప్పని మీరు హామీ ఇచ్చారు, మాకు కాదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి, విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీని ఏమి చేశారని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని అందరమే కలిపి స్టీల్ ప్లాంట్ని అలాగ పరిరక్షించుకోవాలా అన్నది చూడాలి తప్ప ఈరోజు ఊరికినే మీ ప్రయోజనాల కోసం వెళ్ళి నరేంద్ర మోడీకి ముందు సాగిలపడేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అన్నది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బయట అంత గట్టిగా మాట్లాడినా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్తిగా నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి, పల్లెత్తు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి స్థితి మనం చూసాం. కానీ ఈ రోజుని మీరు అధికారంలో భాగస్వాములు అయ్యండి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మీ ప్రతినిధి కూడా ఉన్నారు, ఒకళ్ళు జనసేన నుంచి. తర్వాత ఆయన మీ పార్టీ వదిలి అధికార పార్టీలో కలిసిపోవచ్చు. తెలుగుదేశం వారు ఉన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీ మరి ఆ తీర్మానాన్ని కొనసాగించి ఇది ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కు కొనసాగేటటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందా లేదా అన్నది ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని పరిహాసం చేసే బదులు మీకు ఏమైనా చేతనైతే పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా విశాఖ ఉక్కును పరిరక్షించాలనంటే ఈరోజు దానికి సొంత గనులు శైలిలో విలీనం చేయడం ఒక భాగం, విలీనం కాకపోతే సొంత గనులు కేటాయించేటటువంటి పద్ధతిలో మీరు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని 27 మంది అనధికార వ్యక్తులను టూ టౌన్ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 59పై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వారిని తిరుపతి తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టినట్టు పోలీసులు తెలిపారు. తిరుమలలోని వ్యాపార సముదాయాలు, హోటల్స్, దుకాణాల్లో, మఠాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సరైన గుర్తింపు కార్డులతో ఉండాలని, గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే పని కల్పించాలని యజమానులకు ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈ హోటల్లో కానీ, ఈ మఠాల్లో కానీ పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు కానీ మరియు ఈ భక్తుల, ఈ మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధారాలు, ఆధార్ కార్డ్సు మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఫోన్ నెంబర్సు విధిగా వచ్చి మాకు ఇవ్వవలను. అదేవిధంగా అనాథరైజ్ పర్సన్ తిరుమలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా అనాథరైజ్ పర్సన్స్ రాకుండా ఎవరైనా వచ్చినచో వారిపైన నిఘా ఉంచి వారిని బైండ్ ఓవర్ చేసి కిందికి దింపడం జరుగుతుంది. 32 మందిని చేసాము నిన్న. ఈరోజు 27 మందిని చేసాము. దాంట్లో ఎవరు మైనర్ అయితే ఎవరు లేరు. మైనర్ లేదని ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా టీమ్స్ అంటే 1 టౌను, 2 టౌను, అదేవిధంగా విజిలెన్స్, సిసిఎస్ అందరం కలిసి టీమ్స్గా డివైడ్ చేసి ఆ కన్సర్న్ ఏరియాలో ఎక్కడ ఉంటే తీసుకొనేసి వాళ్ళని తగు చర్య తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టాలని కోరుతూ సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు గంగారావు, స్టాలిన్లు జీవీఎంసీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీవ్ర సంక్షోభానికి స్టీల్ ప్లాంట్ నెట్టబడిందని, రేపో మాపో మూసివేత దిశగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ తీర్మానాన్ని కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పంపించాలని డిమాండ్ చేశారు.
విశాఖకు మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం అందరి బాధ్యతగా చెప్పారు. అందరూ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారికి కూడా జీవీఎంసీ తరపున ఒక డెలిగేషన్ తీసుకెళ్లి దీన్ని జైల్లో విలీనం చేయమని చెప్పి కోరదామని ఒక ఏజెండాను ప్రతిపాదించమని చెప్పి గౌరవ మేయర్ గారికి ఇచ్చినట్లయితే ఈ రోజు వరకు కూడా దాన్ని ఏజెండాలో పొందుపరుస్తున్నట్టు ఆమె చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో అటు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు అయినటువంటి గంగారాం గారు, నేను కూడా ఏంటంటే ఈరోజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసన తెలియజేస్తున్నాం. కనుక మా డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో కలపాలి, 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వాలి. అట్లాగే ఏంటంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి బ్యాంకు రుణాలకు సంబంధించి మారిటోరియం ప్రకటించాలనేటువంటి ఈ 3 డిమాండ్లతో కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి మమ్మల్ని డెలిగేషన్ని తీసుకెళ్ళడానికి తీర్మానం 24వ తారీఖున ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ మెయిన్ గేట్ వద్ద మా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లో కూడా ఈ ధర్నాని చేయటం. విశాఖపట్నం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నం. అందువలన దీన్ని కాపాడండి. కావాలని కుట్రతో దీన్ని మూసివేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చే అమ్మేటటువంటి ప్రతిపాదనలన్నీ కూడా విరమించాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాము. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మేము కాపాడుతామని తెలియజేస్తూనే 500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, దీన్ని రివైవ్ చేయడానికని అంటున్నారు. 500 కోట్లు కాదు, 5,000 కోట్లు కావాలి. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు 25 లక్షల మంది విశాఖపట్నంలో జనాభా ఉన్నారు. అమరావతిలో 25 లక్షల జనాభా కావాలంటే మరొక 50 ఏళ్ళు పడుతుంది. అందువల్ల 25 లక్షల మంది జనాభా ఆధారపడినటువంటి స్టీల్ ప్లాంట్ని నాశనం చేసేటటువంటి చర్యలు బీజేపీ చేపడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని ఒప్పించి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే జైల్లో కలిపేటటువంటి ప్రతిపాదన చేయాలనేటువంటిది. మహాకవి గురజాడ అప్పారావు 162వ జయంతి వేడుకలను ఈ నెల 27వ తేదీన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గురజాడ ఆలోచనలను ముందుకు తీసుకుపోయే విధంగా యువతను చైతన్యవంతం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దంటు నాగేశ్వరరావు చెప్పారు. ఆ రోజున కవితలు, కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని, సాయంత్రం జరిగే సభలో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. మీడియా మిత్రులకి, విలేకరులకి అందరూ కూడా అలాంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క సంఘాన్ని, సమాజాన్ని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మేము అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు జరిపాం. జూలైలో, ఆగస్టులో 78వ స్వతంత్ర దినోత్సవం జరిపాం. ఇప్పుడు ఈరోజు 162వ జయంతి ఉత్సవాలు గురజాడ గారి జరుపుతున్నాం. ఈ సందర్భంగా గురజాడ గారి ఆలోచనలతో ఉన్నటువంటి, భావజాలంతో ఉన్నటువంటి ఈ రచనలకి ప్రాముఖ్యతనిస్తూ రచయితల్ని కూడా కోరాం. కవితల పోటీలు పెట్టాం. ఈ భావాలతో ఉన్నటువంటి కవితలు రాయమని చెప్పాం. అదేవిధంగా కుర్రోల్లో కూడా ఒక డ్యాన్సులు, కోలాటం, మన గురజాడ రూపకాలు ఉన్నటువంటి కళారూపాలకి కూడా మనం చేయమని చెప్పాం. వాళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు మాకు ఎంట్రీలు ఇచ్చారు. అది పూర్తి రోజు కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు, 12:30 వరకు కూడా ఈ కవితల పోటీలు, ఓలా పోటీలు, డ్యాన్స్ పోటీలు ఉన్నాయి. 2:30 నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కోలాటం, డ్యాన్సులు ఇవన్నీ కూడా పోటీలు ఏర్పాటు చేస్తాం, రూపకాలు. అనంతరం సభ ఏర్పాటు చేసి సభలో ఈ విజేతలకు బహుమతులతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాం, అన్ని సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గురజాడ గారు చెప్పినటువంటి చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవలని, అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలని, మన మతం వేరైతేనేమో మంచి మనసు ఉంటే అనేటువంటి దాన్ని కూడా ఈరోజు ఎంతో అవసరం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మతం మీద ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, ఇవన్నీ కూడా సర్వమత సామరస్యం అనేది ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి అందరూ ఎక్కువగా వచ్చేటట్టు కూడా మీ ప్రెస్ మీడియా అంతా కూడా మా సహకరించి మీ యొక్క భావాలను మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రెస్లో ద్వారా ప్రచారం చేసినట్టయితే మా కార్యక్రమం జయప్రదం చేయడానికి మీ అందరూ తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు కల్పించాలని కోరుకుని సెలవు తీసుకుంటాం. విజయవాడ బెన్ సర్కిల్ రాజ్ దర్బార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ, ఫైర్, శానిటైజేషన్ అంశాలపై పరిశీలించారు. ఆహార భద్రతా నియమాలు పట్టించుకోకుండా ఉన్న ఆహార పదార్థాలను సీజ్ చేసినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నిర్వాహకుడు వెంకటేశ్వరరావుకు నోటీసులు అందజేశారు. So many
కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఫుడ్ బాగాలేదని, లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని రాజధాని వారి మీద చాలా కాలం నుంచి కంప్లైంట్ వస్తుంది. దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చాం, జాయింట్ రైజ్ పెట్టడం జరిగింది. మేము దీని ప్రకారం కిచెన్ సూట్స్ అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వైలేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసాం. తర్వాత ఇప్పటి నుంచో చెబుతున్నాం, విజయవాడ హోటలర్స్ అందరికీ కూడా కలర్స్ కానీ మోనోసోడియం గ్లూటమేట్ కానీ వాడొద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ కలర్ ఐడెంటిఫై అవుతుంది, ఎందుకని అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం, ఎనాలిసిస్ నిమిత్తం పంపిస్తా ఉన్నాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం ఇలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్స్ స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఫుడ్ బాగాలేదని స్టైల్ ఫుడ్ సప్లై చేస్తాం కంప్లైంట్స్ వస్తాం. దాని మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గడువు సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏఈఓ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయ మాడువీధుల్లో గ్యాలరీల ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, బార్కేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. అక్టోబర్ 8వ తేదీన కీలక ఘట్టం గరుడ సేవ జరుగుతుందన్నారు. ఆ ముందు రోజు రాత్రి 9 నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో మోటార్ సైకిళ్ల రాకపోకలు నిషేధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గరుడ వాహనాన్ని దర్శించుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ 30వ వార్డ్ అప్పర్ రెల్లి వీధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. కమిటీ నాయకులు గోపీకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తూ అందరికీ కూడా ప్రసాదాలు, అలాగే దైవాన్ని మనకి ఇప్పుడు ఉన్న దాంట్లోనే క్రమశిక్షణతో కమిటీ అంతా కూడా అన్ని కార్యక్రమాల్లో దీపారాధన కార్యక్రమం కానీ, స్వామివారికి పొద్దున్న సాయంత్రం పూజలు కానీ అంతా బాగా చేయడంతో మేము ఇక్కడ రావడం. ఈరోజు ఇక్కడ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ సుమారుగా 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం కూడా కమిటీ వారు నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక దేవుని పెట్టడంతో అక్కడ డెకరేషన్ వాళ్ళకి కానీ లేదా క్యాటరింగ్ వారికి కానీ అందరు కూడా ఒకరోజు ఉపాధి కలుగుతూ ఒకరోజు అందరికీ కూడా కడుపు నిండా అన్నం కల్పిస్తున్న కమిటీ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దాంట్లో నన్ను పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అన్నగారు కూడా స్పోర్ట్స్ కమలాకర్ గారు అన్నీ కూడా ఈరోజు వచ్చి ఇక్కడికి ఇచ్చేసి ఇంత ఘనంగా ఈ అన్న సంతర్పణ జయప్రదం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రెల్లి వీధి పెద్దలందరూ కూడా మాకు బాగా పూర్తిగా సహకరించి మాకు ముందుండి నడిపిస్తుంటారు ప్రతి కార్యక్రమాల్లోనూ. అలాగే మేము ఈ వినాయక చవితి అనేది గత 40 సంవత్సరాలుగా ఇలా జరపడం జరుగుతుంది. అలాగే మా వీధిలోని ఎటువంటి కార్యక్రమాలైనా మా పార్టీ పెద్దలు కానీ మా వీధిలో పెద్దలు కానీ మాకు ముందు నడిపించడం కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొని చేశారో, మెయిన్ ఇంపార్టెంట్లీ ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళైనా కూడా చాలా ఉత్సాహంగా అందరికీ కూడా ఇంత మంచి భోజనం పెట్టి దేవుడి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ నేను ఎప్పుడు వెంకటరావు గారికి చెప్తూ ఉంటాను, సత్యనా గారికి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా చెప్పండి, 100% మా వంతు సాయం, మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మా వంతు సాయం మేము ఎప్పుడు చేస్తామని. ఈ కార్యక్రమం ఇలా ముందు సాగుతుంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వీధికి ప్రతి ఒక్కరూ సహకరించి మా క్లబ్ కుర్రవాళ్ళు కానీ, కుల పంచాయతీ పెద్దలు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా గ్రాండ్గా వైభవంగా చేసుకొని ముందుకు నడిపిస్తూ ఆ దేవుడు ఆశీస్సు. గోపాలపట్నం బాజీ జంక్షన్ జయప్రకాష్ నగర్ సమీపంలో పిఎస్పీకే యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కేబుల్ సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 13 ఏళ్లుగా యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, దిలీప్, భాస్కర్ రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాల నుంచి పిఎస్పీకే యూత్ ఆధ్వర్యంలో మన బాయి జంక్షన్ రెడ్డి వీధి దగ్గర
జయప్రకాష్ గారి దగ్గరలో మనకి మన వినాయక చవితి కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. అలాగే అన్న సంతరణ కార్యక్రమం ఇప్పుడు ఒక 3000 మందికి మనం చేయడం జరుగుతుంది. అలాగే పిఎస్పికి ఆధ్వర్యంలో. సో వేలొక భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. అలాగే పెద్దల ఆశీస్సులతో ఇలా సపోర్ట్ చేస్తూ పెద్దలు ముందుండి నడిపించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కాందుల దుర్గేష్ అన్నారు. ఈ నెల 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చేతుల మీదుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 38 విభాగాల్లో టూరిజానికి సంబంధించిన హోటళ్లకు, స్పాట్లకు అవార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అడ్వెంచర్ కేంద్రాలుగా అరకు, లంసింగ్ ప్రాంతాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. 25.32 కోట్లతో అన్నవరం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సినీ నిర్మాతలకు లేఖ రాశామని వివరించారు. రాజమండ్రిలోని R&B బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా దీనికి ఇప్పుడు మనం RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ RFP అనేది అనౌన్స్ చేస్తాం. మనం ఎవరైతే దీని మీద ఇందులో తయారు చేయడానికి ప్రపోజల్స్ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసేదాన్ని RFP అంటారు టూరిజం దాంట్లో. RFPని అనౌన్స్ చేసాం. సెప్టెంబర్ 3 కల్లా దాన్ని మనం అనౌన్స్ చేసాం కూడా. ఇప్పుడు టెండర్స్ దాన్ని మనం టెండర్స్ అని సామాన్య పదజాలంలో ఉపయోగిస్తాం. టెండర్స్ పిలవడం జరిగింది. దాన్ని రాగానే చేస్తాం. అదేవిధంగా APTDC ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం టెంపుల్ ప్యాకేజెస్ AC బస్సెస్ పెట్టి AC బస్సెస్ ద్వారా టెంపుల్ ప్యాకేజెస్ ఇప్పటికే తిరుపతికి మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్యాకేజెస్ పెట్టాం. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బస్సులు నడుస్తాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలు తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఏం చేసామంటే ఇంకోటి ప్రపోజల్ కూడా పెట్టాం. అది కూడా త్వరలోనే కాకినాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాల్ని కోరుకోడు లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా అన్నవరం, దాంతోపాటు శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కలిపి ఒక AC బస్సెస్ ఏర్పాటు చేసి ఒక సర్క్యూట్ లాగా, టెంపుల్ సర్క్యూట్ లా చేసి అన్నింటికి కూడా ఉదయం బయలుదేరితే నైట్కి ఒక చోట స్టే చేసి ఎక్కడైతే రిసార్ట్స్ మనం నిర్మిస్తున్నాం చేసి ఆ తర్వాత వాడపల్లి ఇవన్నీ కూడా పెడతాం. ఎక్కడ ఏవైతే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అలాగా మనం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మనకి పంచారామాల్లో 2 ప్రధానమైన ఆరామాలు మనకి ద్రాక్షారామం ఒకటి, సామర్లకోటలో ఒకటి ఉంది. ఇవి కూడా కవర్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం టెంపుల్ టూరిజం ఉపయోగపడే విధంగా. హెడ్లైన్స్ మరోసారి. సఫాయి కర్మచారుల ఆరోగ్యానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. జీవీఎంసీలో సఫాయి కార్మికులకు JCB వాహనాలు, కిట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించండి, హోంమంత్రిని కలిసిన ముంబై నటి జత్వాని. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం, మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తూ జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలి, CPI, CPM కార్పొరేటర్ల డిమాండ్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.